స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంపీ శ్రీ జంగయ్య గారు ఇక్కడికి విచ్చేశారు. మరికొద్ది సేపట్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. జంగయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజన ప్రాంతవాసి, వారి ఆశాజ్యోతి. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ఎంపీ శ్రీ జంగయ్య గారు మాట్లాడతారు. నమస్తే. నమస్కారం. నమస్కారం. బ్యాండ్ బాగా కొట్టారయ్యా. ఆపండి, బ్యాండ్ బాగా కొట్టారు చెప్పా కదా, ఆపండి. అందరికి చాక్లెట్లు వచ్చాయి ఏంటి? అరే చాక్లెట్లు వచ్చాయండి, మాట్లాడరేంటి? ఏంటి వచ్చాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా ఆనందంగా లగెత్తుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, చాక్లెట్లు పెడతారని. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్లు తినటం కాదు. ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ గురించి తలుసుకుని వాళ్ళలాగా మన దేశానికైనా చేయగలుగుతానో ఆలోచించాలన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావా? ఏమా నువ్వు ఆలోచిస్తున్నావా? నీ సంగతి ఏంట్రా? ఏంటి ఎవరు మాట్లాడరేంటి? ఆలోచిస్తారా లేదా? అది వెరీ గుడ్. మీ హెడ్ మాస్టర్ గారు నన్ను కలిసినప్పుడల్లా ఈ స్కూల్లో సౌకర్యాలు బాగాలేవు, హాస్టల్లో వసతులు బాగాలేవు, మీ గవర్నమెంట్ తరఫున ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతుంటారు. మాస్టర్ మన గవర్నమెంట్ కదపటం, వాళ్ళు చేయటం చాలా టైం పడుతుందండి. కాబట్టి ఈ స్కూల్ సౌకర్యాల కోసం నేనే ₹1 కోటి విరాళం ఇస్తున్నాను. ₹1 కోటి? చప్పట్లు చప్పట్లు చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. సంతోషమేనా? ఫోటో దిగుతారా? ఇలాంటి వ్యక్తులు, మహాశక్తులు మన దేశంలో ఉంటే మన దేశం ఎందుకు గొప్పది కాలేదు? తప్పకుండా అవుతుంది. అసలు ₹1 కోటి విరాళంగా ఇచ్చారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈ రోజు దేశం ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక కీలక నేతగా ఎదిగారంటే ఈ నిస్వార్థతే కారణం. మచ్చలేని ఆయన రాజకీయ చరిత్ర యువతరానికి ఆదర్శంగా. చూడు చూడు, నీ ఫేవరెట్ పొలిటీషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా? ₹1 కోటి విరాళం ఇచ్చాడు. ఇస్తాడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ప్రజల దగ్గర దొబ్బిందే కదా. ఈ రోజు ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నావు కదా, అడుగు. పిలిచింది ఇంటర్వ్యూ కాదు, ఆ పేరుతో కాంప్రమైజ్ కి. ఓ, అతని మీద నువ్వు రాసిన ఆర్టికల్స్ కి రియాక్షనా? 500 కోట్లు సంపాదించాడు కదా. ఇంత రేంజ్ లో కరప్షన్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏమీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోదా? ఇస్ ఇట్ బ్లైండ్? ఈ దేశంలో లక్షల కోట్లు స్కాములు జరుగుతున్నాయి. వాటి గురించి అడిగే దిక్కు లేదు. ఈ 500 కోట్లు ఒక లెక్క. వింటుంటేనే చాలా డిప్రెసింగ్ గా ఉంది డార్లింగ్. అలాంటి విలన్స్ తో పోరాడడానికే కదా మాలాంటి హీరోస్ ఉంది. ఆఫీస్ కి టైం అయింది. లెట్స్ హావ్ బ్రేక్ఫాస్ట్. ఇగో ఆ టేబుల్ అక్కడ పెట్టవే. అలాగే సార్. ఆ క్లాత్ నలుగుతాయి, కుర్చీలు సర్దన్నయ్యా. ఏంటి అడావుడి? ఈ రోజు ఎంపీ సార్ కూతురు ఎంగేజ్మెంట్ అండి. ఓ, మా పని కొంచెం అయ్యేది చూడండి సార్. అలాగే అలాగే. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మినిస్టర్ గారితో మాట సెట్ చేస్తాను. పని అయిపోతుంది, మీరు వెళ్ళిపోయి వచ్చాను. నమస్తే. వస్తాం సార్. నమస్తే. రండి రండి నా ప్రియమైన శత్రు గారు, బాగున్నారే? భలేవారే, నేను మీకు శత్రువు ఏంటండి? కాకపోతే ఏంటయ్యా, నా అపోజిషన్ లీడర్లు కూడా నువ్వు నా మీద చేసిన అటాకులు చేయలేదు. నువ్వు నా శత్రువు గారేంటి? ఇది నా వర్క్. యాండి గవర్నర్ గారికి ఒకసారి గుర్తు చేయమని వాళ్ళ పిఎక్ చెప్పారా? చెప్పేవేటయ్యా? చెప్పానమ్మా, అందరికీ చెప్పాను. సీఎం గారి ఆఫీసులో పిఏ కూడా చెప్పాను. వస్తామని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారమ్మా. ఓకే సరే, నువ్వు వెళ్ళి 2 కాఫీ పంపించు. సరే సార్. రా కూర్చో. ఏ విషయం మీద ఇంటర్వ్యూ చేయమంటారు? నా గురించి డైలీ సీరియల్ లాగా రోజు ఏదో ఒకటి రాస్తానన్నావు కదయ్యా. ఇల్లీగల్ మైనింగ్, రోజువుడ్ స్మగ్లింగ్, ఏజెన్సీ ల్యాండ్ కబ్జాలు చేశారని చెప్పి 500 కోట్లు సంపాదించాను నేను. నెగిటివ్ గా తప్ప పాజిటివ్ గా రాసే వ్యక్తి. చాలా సంఘ సేవ చేశాను నేను.
నా నియోజకవర్గాన్ని ఎంత డెవలపింగ్ చేసింది తెలుసా నీకు? వాడి గురించి నువ్వు రాయట్లా. అంతెందుకు, నిన్నటికి నిన్న ₹1 కోటి విరాళం ఇచ్చా తెలుసేటి నీకు? అదే అలా నవ్వుతావేటి? 10 ఏళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్, ఆ, 4,000 జీతం. ఈరోజు ₹1 కోటి విరాళం ఎలా ఇవ్వగలిగారు? సరేనయ్యా, ఈ డొంక తిడు ఎందుకు గానీ ఎంత కావాలేటి? రాతలు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. వస్తే రాయటం మానంటావు. నువ్వు రాసి ఏంటంటే సాధించేది? జనం నువ్వు రాసింది పొద్దుట చదువుతారు, సాయంకాలం పొగోడి పట్టం కట్టుంటారు తెలుసా నీకు? అటువంటప్పుడు మీకెందుకండి టెన్షను? నీ రాతలో నా రాజకీయ ఎదుగులు అంత మంచిది కాదు, నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. నా రాజకీయ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో తెలుసు కదా నీకు? నాకు నా దేశ భవిష్యత్తు ముఖ్యం. సిల్లిగా మాట్లాడకు, ముందు నీ గురించి ఆలోచించుకో. ఇది కర్మభూమి కదటయ్యా, ఏం జరిగినా వాళ్ళ కర్మని పడి ఉంటారు. కర్మ అనుకోవట్లేదు, తుపాకీ పట్టుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో నక్సల్ మూమెంట్ కారు చిచ్చులు అంటుకుంటోంది. తిండి గింజలు పండించాల్సిన రైతులు, అడవుల్ని నమ్ముకున్న గిరిజనులు, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ మరెంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆపో, ఏం బెదిరిస్తున్నావేంటి? అన్నలు మీ మీద కన్నేశారు. ఆ కళ్ళు పీకేయగలను, పీకేటువంటి ఏకంగా వాళ్ళని నేను లేపేయగలను. రామనం బుల్లెట్ తగ్గింది, పిక్ చేసుకోండి.
కంట్రోల్ రూమ్ కమిన్. అన్నా ఎంపీ చనిపోయాడా? అవును, మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్. రామ్దాస్ అనే బుల్లెట్ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? మేనేజ్ చేస్తున్నాం. మీరు ఒక నాస్ట్రేజ్గా తీసుకున్నారు కదా? ఎస్కేప్ అవడానికి తీసుకున్నాం. అతని పేరు జయదేవ్. ఈజ్ ఎ ప్రామినెంట్ జర్నలిస్ట్. మన సింపథైజరా? కాదు, సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి. దాటడానికి ఉపయోగపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది. త్వరగా సిటీలో మన హైడౌట్కి చేరిపోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఓకే. ఈ రోజు ఉదయం ఎంపీ జంగయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంపీ జంగయ్యతో పాటు పలువురు మరణించినట్టు తెలిసింది. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఆంధ్రవాహిని పత్రిక విలేఖరి జయదేవ్ ని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నగర కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు నాయకులు జంగయ్య గారింటికి చేరుకుని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హోమ్ మినిస్టర్ డీజీపీ ఆఫీస్ కి బ్రీఫింగ్ ఇచ్చాం సార్. ఐ విట్నెస్ ప్రకారం ఎంపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్. కమిషనర్ గారు, సీఎం గారు మాట్లాడతారు సార్. ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు. అవును సార్, ఒకరిని హాస్టేజ్ గా కూడా తీసుకున్నారు సార్. ఎవరతను? ఆంధ్రవాహిని జర్నలిస్ట్ అంటే అతని పేరు జయదేవ్. ఆహా, నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి. అలాగేనండి. ఇప్పటి వరకు సిటీ దాటినట్టు ఆధారాలు లేవు సార్. సర్చ్ జరుగుతుంది. ఓకే కార్తిక్ సార్. యూ టేక్ చార్జ్ ఓకే సార్. అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. సార్. కోర్ట్ ఇన్ఫార్మ్ చేసి ఆ దళం ఎక్కడుందో ట్రాక్ చేయి. ఓకే సార్. ముందు ఆ జర్నలిస్ట్ ను విడిపించడం మన ప్రయారిటీ. ఎప్పటికప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఓకే. संभाल के. నేను మీకు శత్రువు కాదు. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. గన్ను వదులుతావా చంపనా? నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నేను మీకు ఎవరికి శత్రువు కాదు. మీ గురించి ఎవరికి చెప్పను. గన్నదులు. గణేష్, ప్లీజ్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ప్లీజ్. బిల్లు, వెళ్ళి కన్ తీసుకో. వద్దు. రావద్దు, దగ్గర రావద్దు. కాల్ చేస్తాను. వద్దు వద్దు రావద్దు. కాల్ చేస్తాను. కాల్ చే ఎలా ఉంది? హాస్పిటల్ కి తీసుకుపోవాలి. హాస్పిటల్కి వెళ్ళడం రిస్క్. బాధపడద్దు. ఇది పోరాటం. మన కామ్రేడ్స్ భాను, సుజాత, శివ అమరులయ్యారు. బాధపడద్దు, గర్వపడండి. ఈరోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం. దాని గురించి నిరుత్సాహపడకండి. మనం మన దళం ఉనికిని తెలిపాం. గోగి దళం ఉనికిని తెలిపాం.
ఈరోజు మీరు చూపించిన ధైర్యం అసమానం. లీడర్గా మీకు నా సెల్యూట్. కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం. చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి. మన లక్ష్యానికి అడ్డురానివ్వద్దు. శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు. మనం సైనికులం. మన గమ్యం చేరేదాకా, మన లక్ష్యం సాధించేదాకా మనం లొంగకూడదు. నమస్తే సార్. నమస్తే. రండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, మా జర్నలిస్టులంతా మీతో ఉన్నా. మీరేం భయపడకండి. మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి. జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు. మీరు వర్రీ కావద్దు. మీరు ధైర్యంగా ఉండండి సునీత గారు. సరే. మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమల చేయడం కష్టం. ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట. ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే అన్న ఈ నల్గొండ మీకు వెళ్ళిపోతే అక్కడ యాజిటేషన్ జరుగుతుంది. పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. అన్నా, మనం నార్కెట్పల్లి నుంచి దుర్గి, ఏల్చూరు, వినుకొండ మీదుగా డోర్నాలు వెళ్తే మన బేస్ క్యాంపు చేరిపోతాం. అవునన్నా. అలా వెళ్ళగలమా? వెళ్ళగలవన్నా. నాది ఈ ప్రాంతమే కదా. పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దారి గుండానే నల్లమల చేరింది. కాకపోతే 3 రోజులు అనుకున్నది 4 రోజులు పడుద్ది అంతే. ఒక్కరోజు ఎక్కువ. సరే వెళ్దాం. 4 రోజుల పెద్దన్న పరిస్థితి బుల్లెట్ లోపలనే ఉందన్నా. అన్నా, మనం వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే. టాటా బాగానే ఉన్నాడు కదా, ఆయనకే చూపిద్దాం. వద్దు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ ఊళ్ళ మీద నిఘా పెంచుతారు. మనల్ని ఈజీగా ట్రాక్ చేయగలరు. బేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం. రెహనా, 4 రోజులు పర్లేదు కదా? ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు, తెప్పిస్తాను. అచ్చా. ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మీ విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా? నేను జంగ చేస్తున్న కరప్షన్, ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను. నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్? మా పోరాటానికి సపోర్ట్గా ఒక్క ఆర్టికల్ రాసావా? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్కి, మినిస్టర్స్కి వ్యతిరేకంగా రాసి ప్రెషర్ తెస్తారు. డబ్బు ముట్టగానే మానేస్తారు. ఈ రోజు హెడ్లైన్స్లో కనిపించిన అలిగేషన్ రేపు పొద్దున్న పేపర్లో వెతికినా కనిపించదు. ఆ ఎంపీ జంగేగాడి దగ్గరికి అదే పని మీద వచ్చుంటాం. పైసా వసూల్. నీదొక రాత, నీకొక నీతి. నువ్వు కూడా మాకు విరోధివే. నోరు మూసుకొని కూర్చో. వీణేం చేద్దాం మరి? సింపథైజర్ కాదని తెలిసింది కదా, చంపేద్దాం. బ్యాడ్ అవుతుందేమో. మనం ఏంటో తెలుస్తుంది. జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా? కొన్ని ఆధారాలు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా? చెప్పాను కదా, లీడ్స్ పరిశీలిస్తున్నాం. బిల్లు చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా. అక్కారం చేరడానికి 6 గంటలు పడుతుంది.